ఎప్పుడూ ఆనందంగా ఉండేవారికి భగవంతుడు ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని రెండిటిని ఇస్తాడు. కష్టాలు రావటం మంచిదే. కష్టాలు వస్తేనే కదా మీ కన్నీళ్లు తుడవటానికి ఎవరున్నారో తెలుస్తుంది. ఆకలి తీరిన తర్వాత గర్వం, ఆస్తులు పెరిగిన తర్వాత అహంకారం మనిషి పతనానికి కారణం. ఎంత అందం ఉన్నా మంచి మనసు లేకుంటే ఆ అందం అసహ్యంగానే కనపడుతుంది. విశ్వాసం లేని వారితో వ్యాపారం, సమయం లేని వారితో స్నేహం చేయకూడదు. మనిషి గొప్పతనం నమ్మటంలోనూ నమ్మించటంలోనూ ఉండదు, నమ్మకాన్ని నిలబెట్టుకోవటంలో ఉంటుంది. నిజం చెప్పి బాధ పెట్టినా మంచిదే కానీ అబద్ధం చెప్పి మోసం చేయకూడదు. ఎవరికి వాళ్ళు వారి లోపాలు కనుక్కొని వాటిని పరిష్కరించుకోవటమే విజయానికి తొలి అడుగు. మీ పరుగు మీ గెలుపు కోసం అయి ఉండాలి, పక్కోడిని పడగొట్టడానికి కాకూడదు. నీ ఆదాయం బాగున్నప్పుడే సమాజంలో నీది కాని ఏ ఇల్లైనా నిన్ను సాదరంగా ఆహ్వానిస్తుంది. జీవితంలో బాగుపడాలంటే మనుషుల్ని కాదు, సమయాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోవాలి. మీరు సంపాదించేది బాగా జీవించటానికి అంతే కానీ ఒత్తిడితో మిమ్మల్ని మీరు చంపుకోవటానికి కాదు. అమ్మ నాన్న ఉంటే బంధం తెలుస్తుంది, అమ్మ లేకపోతే బాధ తెలుస్తుంది, నాన్న లేకపోతే బాధ్యత తెలుస్తుంది, బతుకంటే ఏమిటో తెలుస్తుంది. నువ్వు అనుకున్నట్లు ఉన్నా లేకున్నా ఎలా ఉన్నా సర్దుకుపోవటమే జీవితం. చిన్న చిన్న మాటల్లో ఆనందాన్ని వెతకటం అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే పెద్ద పెద్ద మాటలు జీవితంలో చాలా అరుదుగా చోటు చేసుకుంటాయి. క్షణంలో సంతోషం, క్షణంలో బాధ, అందమైన ప్రపంచంలో అర్థం కాని జీవితం. నువ్వు సమయానికి విలువ ఇవ్వకుంటే నువ్వెంత కష్టపడినా నీ శ్రమకు విలువ ఉండదు. నిన్ను బాధపెట్టిన సందర్భాల గురించి ఎక్కువగా ఆలోచించకు. ఎందుకంటే కాలం అన్నిటికీ తప్పకుండా సమాధానం చెప్పి తీరుతుంది. కావలసింది కాస్తంత ఓపిక మాత్రమే. బాధ, దుఃఖం అనేవి ఎంత కఠినంగా ఉంటాయో సంతోషం, మనశ్శాంతి అనేవి అంతే తీయగా ఉంటాయి. కానీ రెండిటికి నీ కర్మలే మూల కారణం. ఎవరో నిన్ను బాధ పెట్టారని వాళ్ళు తిరిగి బాధపడాలని ఎప్పుడూ కోరుకోకు. తెలియక బాధ పెడితే క్షమించు, తెలిసి బాధ పెడితే తీర్పు కాలానికి అప్పగించు. నువ్వు మాత్రం ప్రశాంతంగా జీవించు. వదిలి వెళ్ళిన కాలాన్ని, విడిచి వెళ్ళిన పాదాన్ని, కరిగిపోయిన కలల్ని, కన్నీటిని మిగిల్చిన ఆశల్ని తలుచుకుంటూ గడిచిపోతున్న నేడుని, ఎదురు వచ్చే రేపుని వెళ్ళిపోనీయకు. ఆలోచించి తీసుకున్న నిర్ణయం, కష్టపడి తెచ్చుకున్న అవకాశం, ఓటమి తర్వాత వచ్చే అనుభవం, గొప్ప వ్యక్తిత్వం వల్ల వచ్చే అభిమానం వృధాగా పోవు. జీవితంలో విజయం సాధించాలంటే ఆత్మవిశ్వాసంతో పాటు విమర్శల్ని పక్కన పెట్టే శక్తి ఉండాలి. పాము బయట కనిపిస్తే కర్రతో చచ్చే వరకు కొట్టి చంపుతారు. అదే పాము శివలింగం మీదుంటే పాలు పోసి మరీ పూజిస్తారు. మీ విలువ మీరెంచుకునే స్థలాన్ని బట్టే ఉంటుంది. మనిషి ఒంటరిగా ఉంటే స్వేచ్ఛ అనుకుంటాడు కానీ కుటుంబంతో కలిసి ఉంటే ఆ విలువ, గౌరవం చాలా ఎక్కువ. ఎలా అంటే విడివిడిగా ఉన్న బూందీ కంటే లడ్డుకే కదా విలువ ఎక్కువ. మనుషుల మధ్య దూరం అంటే కానరానిది, చేరుకోలేనిది అని కాదు, చెరిపివేయలేనిది అని. మోసపోయిన మనసులో మార్పు మొదలైతే తర్వాత ఎంత ప్రాధాయపడినా మొదటి మనిషిని ఎప్పటికీ చూడలేరు. నీతిమంతులకు ఎప్పుడూ శోధన ఉండును, ఎప్పుడూ శ్రమ ఉండును. మనసు బాగలేనప్పుడు మంచి మాటలతో ధైర్యాన్ని ఇచ్చే స్నేహం, ఆరోగ్యం బాగలేనప్పుడు మేమున్నామంటూ ఓదార్పిచ్చే బంధువులుంటే అంతకన్నా ఏం కావాలి? రాళ్లతో కట్టబడే ఆలయం కంటే నరాలు, రక్త మాంసాలతో కట్టుబడి ఉన్న మనిషి శరీరమే నిజమైన ఆలయం. డబ్బు సంపాదించమని చెప్తుంది, కాలం ఆగకుండా పరిగెత్తమని చెప్తుంది, లక్ష్యం కష్టమైన చేరమని చెప్తుంది, నమ్మకం వీటన్నిటికీ నేనున్నానని భరోసా ఇస్తుంది. ఎవరి పుణ్యం వారి సొంతం, ఎవరి పాపం వారి స్వంతం. మధ్యలో ఎవరు వాటిని తీసుకోలేరు, ఎవరు వాటిని చెడిపేయలేరు. ప్రేమానురాగాలు పలచబడితే చిన్న పొరపాట్లే పెద్ద తప్పులుగా కనిపిస్తాయి. కష్టాలు బలహీనుని పడగొడతాయి, బలవంతుని అభివృద్ధి చేస్తాయి. నమ్మకం ఉన్న చోట చీకట్లో కూడా వెలుగు కనిపిస్తుంది. అదే నమ్మకం లేని చోట వెలుగు కూడా చీకట్లాగానే కనిపిస్తుంది. జీవితంలో పరిచయమైన వాళ్ళందరికీ రుణపడి ఉండాలి. ఎందుకంటే కొందరు ఎలా బ్రతకాలో నేర్పిస్తారు, మరికొందరు ఎలా బ్రతకూడదో నేర్పిస్తారు. అవకాశం ఉన్నా కూడా మోసం చేయకుండా ఉంటారు చూడు, వారే నిజాయితీ కలవారు.
ఆలోచనలు ఆచరణలో పెట్టినప్పుడే మీరు కన్న కలలు, మిమ్మల్ని కన్నవారి కలలు నిజమవుతాయి. కొందరు కావాలంటే ఓర్చుకోవాలి, కొన్ని కావాలంటే నేర్చుకోవాలి, అందరూ కావాలంటే మార్చుకోవాలి, అన్నీ కావాలంటే అలవర్చుకోవాలి. మనసు మెచ్చే మంచితనం నీలో లేనప్పుడు కంటికి కనపడే అందం ఎంతున్నా ఫలితం లేదు. మానసిక ప్రశాంతత ఉంటే అన్ని సంపదలు ఉన్నట్లే. అందుకే మనసును ప్రశాంతంగా ఉంచండి. మీ నుండి వచ్చే ప్రతి ఆలోచన మరో మనిషికి వెలుగు చూపించేదిగా ఉండాలి, కానీ చీకట్లోకి నెట్టేసేదిగా ఉండకూడదు. బలహీనులు మాత్రమే ప్రతీకారం కోరుతారు, బలవంతులు మాత్రమే సహిస్తూ మౌనంగా ఉంటారు, బుద్ధిమంతులు మాత్రమే జరిగినవన్నీ మర్చిపోయి ప్రశాంతంగా జీవిస్తారు. నష్టం వస్తుందని మంచిని తుంచకూడదు, లాభం వస్తుందని అవినీతిని పెంచకూడదు. ఈ రెండీ చేయని మనిషి పేదవారు కావచ్చు. ప్రపంచంలో దీనికన్నా విలువైన సంపద లేదు. కారణం లేకుండా ఏదీ జరగదు. ప్రతి కారణం కర్మను అనుసరించి ఉంటుంది. మనిషి జీవితంలో శాంతి ఎవరి వల్లనైనా రావచ్చు, రాకపోవచ్చు, కానీ ఎవరి వల్లనైనా శాంతిని కోల్పోకూడదు. తలపొగరు ఎంత ఎక్కువగా ఉంటే అంత మూల్యం చెల్లించాలి. ఓర్పు లేని చోట శాంతి రాదు. కాలంతో పాటు నడవగల వారికి జీవితం నేర్పించే పాఠాలు ముందుకు నడిపించే వెలుగులు. మనస్సాక్షి లేని వారికి ఏ విషయమైనా చిన్నదిగా కనిపిస్తుంది. నడిచేదారిలో ఎన్ని ముళ్ళున్నా గమ్యాన్ని చేరే ఆలోచన మనిషికి సరైన నడవడికను నేర్పుతుంది. ఓటమి అసలైన గెలుపును నేర్పుతుంది. జీవితంలో కోల్పోయినవన్నీ తిరిగి సంపాదించుకునే శక్తినిస్తాయి. దానికి అసలైన పెట్టుబడి నిజాన్ని ఎప్పుడూ అంటిపెట్టుకోవటమే. జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఎలా ఉన్నా చేయవలసింది ఒక్కటే, విలువైన వాటిని పోగు చేసుకుంటూ వెళ్ళాలి, విలువలేనివి వదులుకుంటూ ఉండాలి. అప్పుడే జీవితం బాగుంటుంది. నేనెంత నువ్వెంత అనుకునే లోపే కాలం దొరకనంత దూరం పరిగెడుతుంది. ఆయువు ఎప్పుడు తీరుతుందో తెలియదు. అహంకారంతో మాట్లాడే ప్రతి మాట తిరిగి వారినే చేరుతుంది. ఎవరి జీవితంలోనైనా ఓడిపోయే రోజు ఎలా వస్తుందో తెలుసా? నిజం లేని చోటు వల్లనే. అక్కడ తయారయ్యే అవినీతి మనిషి పతనానికి కావలసిన అగాధాలతో కాలం నిర్ణయిస్తుంది. ప్రతి మనిషికి ఒక టైం అంటూ ఉంటుంది. అది చేతిలో ఉన్నప్పుడు ఆకాశం కేసి చూస్తారు, లేనప్పుడు నేల కేసి చూస్తారు. టైంతో పని లేకుండా మనిషిగా బ్రతకడం చాలా ముఖ్యం. దేశభక్తి అంటే ఒకరోజు తలుసుకొని మర్చిపోయే రోజు కాదు. ప్రాణం ఉన్నంత వరకు ఎక్కడ ఉన్నా కర్తవ్యాన్ని గుర్తు చేసి మనిషిగా పుట్టినందుకు జన్మని సార్థకతం చేయటమే. మంచివారిని అవమానించటం సమాజానికి ఉన్న అలవాటు, కానీ వారికి అది కొన్ని కోట్ల గౌరవాన్ని తెచ్చి ఇస్తుంది అని తెలుసుకుంటే ఎవరిని తక్కువ చేసి మాట్లాడరు. ఒకరిని నమ్మి ఎప్పుడూ నీ సంతోషాన్ని కోరుకోకండి. ఎందుకంటే నచ్చితే మాట్లాడతారు, నచ్చకపోతే ఏదో ఒక తప్పు చూపించి నిన్ను బాధ పెడతారు. అందరూ అంతే. ఒంటరిగా ఉండటం అలవాటు చేసుకుంటే పెద్దగా బాధలుండవు. దొంగ ప్రేమల మధ్య ఉండటం కన్నా ఒంటరితనమే మేలు. అది కావాలి, ఇది కావాలి అని మీరు భగవంతుని కోరుకునేది సంతృప్తి కోసమే. దేనికి అర్హులో ఏది ఇవ్వాలో భగవంతుడికి ముందే తెలుసు. నీ మనసు బాధతో ఉన్నప్పుడు నవ్వటం నేర్చుకో. ఇతరుల మనసు బాధతో ఉన్నప్పుడు నవ్వించటం నేర్చుకో. నటన నేర్చిన మనసుకి తప్పొప్పులతో పని లేదు. తాను గొప్పగా కనిపించడానికి ఎంత ప్రయత్నించినా ఏదో ఒకరోజు నటించే మనిషిని కాలం ఉచ్చులో బందీ కాక తప్పదు. మంచి అనేది ఆచరించవలసింది, ఆనందించవలసింది. చూసి వదిలేయటం కాదు, అనుసరించాలి. అప్పుడే ఎందుకు ఈ భూమి మీద ఉన్నారో తెలుస్తుంది. మంచి అనేది ఆచరించవలసింది, రేపటి రోజును గొప్పగా మార్చవలసింది. ఇవన్నీ శరీరం సహకరించినప్పుడే సాధ్యపడగలవు. దీపం లేని చోటు భయంతో నడిచే దారి వంటిది. సొంతం కాని ప్రపంచంలో ఒంటరిగా మిగిలిపోయిన రోజు ఎంత ప్రయత్నించినా సరిచేయలేని స్థితిలో ఉంటుంది మనిషి జీవితం. ఈ మాత్రానికి ఎన్ని వలయాలను అల్లుతారో మనుషులు. ఆచారాలు, అలవాట్లు పేరు కోసం కాదు, మనిషిలోని మనసును శుభ్రపరచటానికి, చేయవలసిన కర్తవ్యాన్ని గుర్తు చేయటానికి. మనసులో మంచి లేనప్పుడు చేసే పనిలో నిజముండదు. కొంతమందికి బంధువులుగా ఉండటం కంటే బయటవారిగా ఉంటేనే వాళ్ళు చాలా ప్రేమగా ఉంటారు. అది దురదృష్టం అనుకోవటం తప్ప చేసేది లేదు. మనిషి ఆకారం ఒకేలా సృష్టించిన ఆ భగవంతుడు రకరకాల మనసులను ఎందుకు సృష్టించాడో. అసూయ, ద్వేషాలు మనిషి ఉన్నతిని పాతాళానికి నెట్టేస్తాయి. మంచి చివరి వరకు కాపాడుతుంది.
మనిషి తనకు కావాల్సింది తప్ప అన్ని విషయాల్లో ముందుంటాడు. ఏది అవసరమో తెలుసుకున్నప్పుడు దేని గురించి బాధపడవలసిన అవసరం రాదు. ఉన్న రోజు లేని రోజు కోసమే. నడిచే దారిలో ఎన్ని గుంటలున్నా మనసు వాటిని నేర్పుతో సాధించినప్పుడు ఓర్పు మనిషిలోని వ్యక్తిత్వాన్ని గొప్పగా తయారు చేస్తుంది, సరైన స్థితిని కల్పిస్తుంది. చేసే పనిలో ఎలాంటి ఉపయోగం లేనప్పుడు మీరు కూడా ఏదో ఒక రోజు పనికిరాని వస్తువులా మారాల్సి వస్తుంది. భూమికి భారమైనవి ప్రకృతి వినాశనానికి దారితీస్తుంది. కాలం విలువ ఎంత తెలిస్తే జీవితం అంత అర్థమవుతుంది. ఓర్పు ఎంత తెలిస్తే ఓదార్పు అంత దగ్గరవుతుంది. అహాన్ని కోపాన్ని అదుపు చేయకపోతే చివరకు మిగిలేది శూన్యం. మంచి చేయాలనే మనసుండాలే కానీ క్షణం కూడా వృధా కాదు. కాలక్షేపం కాలాన్ని వెళ్ళబుచ్చుతుందే తప్ప కావలసిన సమయాన్ని తిరిగి ఇవ్వలేదు. కాలం గెలుపుని నిర్ణయిస్తుంది. ధర్మం అన్నిటికన్నా గొప్ప ఆయుధం. ఆచరించిన ప్రతివారు తమకు తెలియకుండానే గొప్ప స్థానాన్ని పొందుతారు. అధర్మం మనిషిని ప్రయోజనం లేని వస్తువులా తయారు చేస్తుంది. ప్రతి విషయం మనసుకు నచ్చినట్లు జరగాలంటే మనిషిలోని మనసు గొప్పదై ఉండాలి. స్వార్థం లేని చోట సాధ్యం కానిది ఉండదు. మనిషి విజయానికి కారణం నిర్మలమైన నిశ్చలమైన మనసే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.